భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో అడుగుపెట్టారు. రెడ్ కార్పెట్ పరిచి మోదీకి క్రెమ్లిన్ ఘన స్వాగతం పలికింది. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సొంత ఎస్టేట్కు మోదీ చేరుకున్నారు. ఆ రాత్రి మోదీకి పుతిన్ డిన్నర్ ఏర్పాటు చేశారు. అనంతరం ఇరువురు నాయకులు పలు అంశాలపై ముచ్చటించుకున్నారు. ఇవాళ భారతీయ సంతతి ప్రజలను కలవనున్నారు. అనంతరం రెండవ ప్రపంచ యుద్ధంలో అసువులు బాసిన సోవియట్ యూనియన్ సైనికులకు పుతిన్తో కలిసి మోదీ నివాళులర్పించనున్నారు. చివరగా రష్యా భారత్ వార్షిక ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటున్నారు. అనంతరం మాస్కో నుంచి ప్రధాని ఆస్ట్రియాకు బయలుదేరనున్నారు. రష్యాలో అడుగుపెట్టిన 26 గంటల్లో మోదీ బిజీగా గడిపారు. రష్యాలో మోడీ పర్యటన ఎందుకు కీలకం? మోదీ పర్యటనతో పశ్చిమ దేశాలకు అసూయ దేనికి? రష్యాతో చైనా స్నేహంపై భారత్ ఏం చేయనుంది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాస్కోలో అడుగుపెట్టారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారి రష్యా ద్వైపాక్షిక పర్యటనకు వచ్చారు. అదే సమయంలో ప్రధాని మోడీకి రష్యా రెడ్ కార్పెట్ పరిచింది. మోదీకి రష్యా తొలి ఉప ప్రధాని డెనిస్ మాంటెరోవ్ స్వాగతం పలికారు. గత ఏడాది రష్యా పర్యటనకు వెళ్లిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా అదే వ్యక్తి స్వాగతం పలికారు. ఇక్కడే మాస్కో ఓ సంకేతం ఇచ్చింది. చైనాకు ఎంత ప్రాధాన్యమిస్తుందో భారత్కు కూడా అంతే ప్రాధాన్యమిస్తున్నట్టు స్పష్టంగా తేల్చి చెప్పింది. ఈ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధాని మోడీ డిన్నర్ చేశారు. అనంతరం ఇరువురు నాయకులు పుతిన్ నివాసంలోనే ముచ్చటించుకున్నారు. మూడోసారి మోడీ విజయం సాధించినందుకు పుతిన్ అభినందనలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా మీరు చేస్తున్న కృషికి శ్రమకు దక్కిన ఫలితమే మూడోసారి విజయమని కొనియాడారు. ఇదిలా ఉంటే రష్యా మోడీ పర్యటన 26 గంటలు మాత్రమే. కానీ ఈ పర్యటన అత్యంత కీలకమైనది. ప్రత్యేకించి ప్రస్తుత టైమింగ్ చాలా ముఖ్యమైనది. యాదృచ్ఛికమే అయిన అమెరికా రాజధాని వాషింగ్టన్ లో నాటో శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. అదే సమయంలో పుతిన్ మోడీ చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ రష్యా పర్యటనతో పశ్చిమ దేశాలు అసూయతో రగిలిపోతున్నాయని క్రెమ్లిన్ ఎద్దేవా చేశారు. కానీ ఎందుకు అసూయ చెందుతాయో అన్నది మనకు తెలియడం లేదు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనను పశ్చిమ దేశాలు నిశ్చితంగా పరిశీలించనున్నాయి. నిజానికి రష్యాను దాదాపు ఒంటరి దేశంగా నాటో దేశాలు మార్చేశాయి. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ తో మాత్రం రష్యా ఇప్పటికీ సన్నిహితంగా ఉంది. అంతేకాదు పశ్చిమ దేశాల కంటే రష్యా జీడీపీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. పశ్చిమ దేశాలు అన్ని రకాల మిలిటరీ మద్దతు ఇస్తున్న ఉక్రెయిన్ యుద్ధంలో క్రెమ్లిన్ సైన్యం మరింత నియంత్రణ సాధిస్తోంది. ఇలాంటి తరుణంలో మోదీ రష్యా పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. రష్యా పర్యటనకు బయలుదేరడానికి ముందు పుతిన్ తన స్నేహితుడని ప్రధాని మోదీ వెల్లడించారు. మిత్రుడు పుతిన్ తో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించేందుకు తాను ఎదురు చూస్తున్నట్టు మోదీ తెలిపారు. అంతేకాదు వివిధ ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై తమ అభిప్రాయాలు పంచుకుంటామని మోదీ స్పష్టం చేశారు. అధ్యక్షుడు పుతిన్ ను నోవో ఒగారియోవోలోని ఆయన ఎస్టేట్ లో ప్రధాని మోదీ కలుసుకున్నారు. అక్కడే మోదీకి పుతిన్ డిన్నర్ ఇచ్చారు. ఇరువురు నేతలు ఇక్కడ పలు అంశాలపై చర్చించుకునే అవకాశం ఉంది. నేరుగా సమస్యలపై ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంది. 2021లో పుతిన్ భారత్ ను సందర్శించిన సమయంలోనూ ఇలాగే ఇరువురు నేతలు ప్రైవేట్ గా చర్చించుకున్నారు. అనంతరమే ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకున్నారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సమావేశాలకు ముందు రెండో ప్రపంచ యుద్ధంలో అమరులైన సోవియట్ సైనికులకు నివాళులు అర్పించనున్నారు. అక్కడే రోషాటం నిర్వహించే ఎగ్జిబిషన్ ని ప్రధాని మోదీ తిలకించనున్నారు. రోషాటం రష్యా పౌర అణు విద్యుత్ సంస్థ. ఇక్కడ ప్రధానితో పుతిన్ కలిసి ఎగ్జిబిషన్ తిలకించే అవకాశం ఉంది. ద్వైపాక్షిక సమావేశాల అనంతరం ప్రధాని మోదీ ఆస్ట్రియాకు బయలుదేరుతారు. ఈ 2 రోజుల విజిట్ లో చివరి గమ్యం వియన్నా. అయితే రష్యాకు ప్రధాని మోదీ ఎందుకు వెళ్లారు? రష్యా భారత్ వార్షిక సమావేశానికి మోదీ హాజరు కానున్నారు. 2 దశాబ్దాలుగా భారత రష్యా దేశాలు వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా ఏటా ఇరు దేశాలకు చెందిన నాయకులు రష్యా భారత్లలో పర్యటిస్తారు. చివరిసారి పుతిన్ 2021లో భారత్ కు వచ్చారు. ఇప్పుడు మోదీ రష్యాకు వెళ్లారు. 2001లోనూ భారత రష్యా వార్షిక సమావేశానికి మోదీ వెళ్లారు. అప్పట్లో భారత ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ రష్యా పర్యటనకు వెళ్లారు. అప్పుడు కూడా పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఈ సమావేశాల్లో మోదీ పుతిన్ ఏం చర్చించనున్నారు? ఇందులో ప్రధానంగా 4 కీలకమైన అంశాలు ఉన్నాయి. వాణిజ్యం, కనెక్టివిటీ, ఇంధనం, రక్షణ రంగాలు ఆ జాబితాలో ఉన్నాయి. అంతేకాదు రూపీ రూబుల్ వాణిజ్యం లాంటి కొన్ని సవాళ్లపైన చర్చించనున్నారు. పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా ఈ మెకానిజం 2 ఏళ్ల క్రితం ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో సొంత కరెన్సీలో దిగుమతుల బిల్లు చెల్లింపులకు ఇరు దేశాలు అంగీకరించాయి. రష్యా దిగుమతులకు భారత్ రూపాయల్లో చెల్లిస్తుంది. అదే సమయంలో భారత్ దిగుమతులకు రష్యా కూడా తన కరెన్సీ రూబళ్లలో చెల్లిస్తుంది. నిజానికి ఇది రెండు దేశాల వాణిజ్యానికి మరింత మేలు చేస్తుంది. పశ్చిమ దేశాల ఆంక్షలకు చెక్ పెడుతుంది. కానీ ఇక్కడ సమస్య ఉంది. రష్యా నుంచి పెద్ద మొత్తంలో భారత్ చమురును కొనుగోలు చేస్తుంది. కానీ రష్యా మాత్రం భారత్ నుంచి అనుకున్నంత మేర దిగుమతులు చేసుకోవడం లేదు. దీంతో భారత బ్యాంకుల్లో రష్యా నిధులు నిలిచిపోయాయి. వాటిని వినియోగించుకునే అవకాశం రష్యాకు లేకుండా పోయింది. దీన్ని సరిచేసేందుకు అవసరమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. ఎనర్జీ రిలేషన్షిప్ ను మరింతగా విస్తరించడానికి ఇది ఉపయోగపడనుంది. ఈ సమస్య పరిష్కారమైతే సరసమైన ధరలకే రష్యా నుంచి చమురును, గ్యాస్ ను దీర్ఘకాలం పాటు భారత్ కొనుగోలు చేయనుంది. ఇది ఇరు దేశాలకు లాభించనుంది. వాస్తవానికి ఈ పర్యటనలో టాప్ ఫోకస్ రక్షణ రంగమే. ఇప్పటికీ భారత్ కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు రష్యానే. ఇండియాకు సరిపడా ఆయుధాల్లో 60% మాస్కో నుంచే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాను దూరం చేసుకోవడానికి భారత్ సుముఖంగా లేదు. ప్రత్యేకించి సరిహద్దులో చైనాతో భద్రతా సవాళ్లు పెరుగుతున్నాయి. మోదీ రష్యా పర్యటనలో రెండు కీలకమైన ప్రయారిటీలు ఉన్నాయి. నిలిచిపోయిన ఆయుధ సరఫరాలు, కొత్త ఒప్పందాలపైనే మోదీ దృష్టి సారించారు. రష్యా నుంచి S-400 మిసైల్ రక్షణ వ్యవస్థల్ని భారత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. అయితే ఈ వ్యవస్థ సరఫరాలో బాగా ఆలస్యమవుతోంది. వాటిని సత్వరమే అందించాలని భారత్ కోరుతోంది. మరో సవాల్ ఏమిటంటే రష్యాతో చైనా మరింత సన్నిహితంగా మారుతోంది. ఇదే భారత్తో రష్యా రక్షణ బంధాన్ని ఇబ్బంది పెడుతుందా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కానీ భారత్ మాత్రం అలాంటిదేమీ ఉండదని చెబుతోంది. అందుకు రక్షణ ఒప్పందంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. గత నెలలో రక్షణ ఒప్పందానికి మాస్కో పచ్చ జెండా ఊపింది. దీన్ని డిఫెన్స్ లాజిస్టిక్ అగ్రిమెంట్ అంటారు. దీనిపై కూడా తాజాగా మోదీ సంతకం చేసే అవకాశం ఉంది. ఈ ఒప్పందం కుదిరితే ఇరు దేశాల మిలిటరీలకు ప్రయోజనం కలగనుంది. అంతేకాకుండా ఇబ్బందికరమైన ఓ సమస్యపైన ఇరు దేశాల నాయకులు చర్చించనున్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి భారతీయులను తరలించే విషయంపై మోదీ మాట్లాడారు. ప్రస్తుతం 40 మంది భారతీయులు రష్యాలో ఉన్నట్టు తెలుస్తోంది. వారందరినీ విడుదల చేయాలని మోదీ కోరారు. అందుకు పుతిన్ సమ్మతించారు. ఇవే కాదు, మోదీ రష్యా పర్యటన ఎజెండాలో చాలా అంశాలే ఉన్నాయి. ఈ షార్ట్ పర్యటనలో భాగంగా మోదీ గణనీయమైన ఫలితాలను సాధించేందుకు యత్నిస్తున్నారు. ఇక్కడ రష్యా కూడా చాలా స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. రష్యా ఇప్పటికీ భారత్ కు కీలకమైన భాగస్వామిగా ఉంటోంది. ఇది భవిష్యత్తులో కూడా మారే అవకాశమే లేదు. అయితే తాజా మోదీ పర్యటనపై అమెరికా స్పందించింది. భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని వాషింగ్టన్ వెల్లడించింది. వివిధ అంశాలపై నిరంతరం సమగ్ర, స్పష్టమైన చర్చలతో ఇరు దేశాల మధ్య బంధాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్టు తెలిపింది. రష్యాతో స్నేహం కొనసాగింపుపై తమ ఆందోళనల్ని ఎప్పటికప్పుడు ఢిల్లీకి తెలియజేస్తున్నట్టు వాషింగ్టన్ వెల్లడించింది. పుతిన్తో చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా మోదీ ప్రస్తావించాలని అమెరికా సూచించింది.